సో ఇక్కడ విద్యార్థులందరికీ ఇంకోసారి ఇదొక సమాచారం తెలియజేయాలని గురుకుల అప్డేట్ అని చాలామంది. సో ఇక్కడ ఒక వ్యక్తి, ఒక ఆమె, ఒక మహిళకు రీలిక్విష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ తన లెటర్ ఇది ఏ డేట్ అంటే 30 డేటు మనకు ప్రింటింగ్ చేసి ఇందులో మెన్షన్ చేయడం కూడా జరిగింది వాళ్ళు. ఇది మీరు రాంగ్ అనుకుంటే నేను మొత్తం కాపీ చూపిస్తాను. ఇదిగోండి ఈ కాపీ. ఇక్కడ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆర్డర్ ఇష్యూస్ వచ్చేసి ఎంజేపీ సొసైటీలో వచ్చింది. ఎక్కడ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్ చేసినటువంటి అపాయింట్మెంట్ ద్వారా ఎక్కడ వచ్చిందంటే మహాత్మా జ్యోతిబా ఫులే స్కూల్స్ అండ్ కాలేజెస్ పర్టైనింగ్ కింద వచ్చింది. ఎక్కడ వచ్చింది అంటే వరంగల్లో వచ్చింది. మీకు వరంగల్లో వచ్చింది. సో ఈ స్థాయి విచారం అంతా ఏదైతే మనకు ఆలోచన ఉందో ఇది మనకు తీరిపోయినట్టే. అంటే మనము రీలిక్విష్మెంట్ మనకు ఇవ్వరా అంటే నాన్ జాయినింగ్ పోస్టులు మాత్రమే ఇస్తారా, డౌన్ మెరిట్లో ఉన్నటువంటి రీలిక్విష్మెంట్ ఇచ్చి పోస్టులను జాయిన్ చేయరా అని ఆర్డర్ ఇయ్యారా మనకు అని, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇయ్యారా అని మనం అనుకున్నాం. కానీ ఈ వినిషా అనే అమ్మాయికి ఇక్కడ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడు అంటే డిసెంబర్ 30 ఇగోండి ఇక్కడ సిగ్నేచర్తో పాటు ఇంకో పేజీలో మనకు అన్ని మ్యాటర్స్తో పాటు లాస్ట్ వరకు సిగ్నేచర్తో పాటు సెక్రటరీ ఇక్కడ ఈయన అప్డేట్ సెక్రటరీ ఎవరు అంటే తన పేరు కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సైదులు ఇప్పుడున్న అప్డేట్ సెక్రటరీ ఎవరు అంటే చైర్మన్ సైదులు. అంతకుముందు మల్లయ్య భట్టు ఉండే. ఇది కట్టు కథ కాకుండా మీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నాను. ఇక్కడ ఉన్నట్టుగా ఈ సైదులు సార్ ఇచ్చిన ఆర్డరు ఎంజేపీ మొత్తం బాస్ ఉన్న వ్యక్తే. ఇక్కడ అన్ని గురుకుల బోర్డు మొత్తం కలిపి అన్ని గురుకులాలకు కలిపి ఒక బోర్డు ఉంది కదా, దానికి సెక్రటరీగా ఉంటాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం మల్లయ్య భట్టుతో చాలాసార్లు కలిసి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మల్లయ్య భట్టు మనల్ని పట్టించుకోలేదు, తను వేరే డిపార్ట్మెంట్లోకి జంప్ అయిపోయాడు. సో ఇక్కడ ఈయన చేసిన ఆర్డర్ ఏంటిదంటే పైన చూడండి, ఏంటిది అపాయింట్మెంట్ ఆర్డర్. హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఉంది. ఈ హాల్ టికెట్ నెంబర్తో పాటుగా వినిషా అనే అమ్మాయి, బతిని రమేష్ ఫాదర్ నేము, అండ్ ఇక్కడ ఎంజేపీ స్కూల్స్ ఇక్కడ ఎనవోల్ లొకేటెడ్ ఉప్పరపల్లి ఎక్స్ రోడ్ కత్రియాల్ వర్ధనపేట వరంగల్ డిస్టిక్ అని వచ్చింది. సో ఇది పిన్ కోడ్తో సహా ఉంది. ఇక్కడ ఇది ఆర్డర్ లెటరు. ఎందుకు అంటే ఇవన్నీ చూపించడం ఎందుకంటే మీరు నమ్మాలి. చాలామంది సార్ అప్డేట్ అని కామెంట్స్ చేయడం జరిగింది, కొత్త అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అని. సో మనకు గత డిసెంబర్ 16 నాడు మన కేసు కూడా రావడం జరిగింది ఫైనల్ అయి. సో అది మనకు లా డిపార్ట్మెంట్ నుంచి క్లియర్గా వచ్చేయడం జరిగింది. సో మనది 16 నుంచి వచ్చిందా, ఇది 18 కేసు. మనకంటే కొంచెం ముందు సాల్వ్. ఇప్పుడు 30 నాడు ఏమైందంటే వాళ్ళకు అపాయింట్ లెటర్ ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చిండ్రు అని మీరు అనుకుంటే ఇక్కడ క్లియర్ డేట్ ప్రింటెడ్ కూడా ఉంది. ఇది 30 డిసెంబర్ 2025. సో ఈ 2-3 రోజులు బిజీ ఉండడం వల్ల నేను మీకు చెప్పలేకపోయాను. కానీ నాకు వచ్చింది ఇది ఎప్పుడు అంటే 30 నాడు సాయంత్రం వచ్చేసింది, నాకు కూడా తెలిసిపోయింది. అయితే ఈ సంబంధించిన వీడియోను అందరూ కూడా ఈ రిలిక్విష్మెంట్కి సంబంధించిన వీడియోను మిగతా మన గురుకుల సోదరులకు కూడా తెలియజేయండి. ఎందుకంటే మనం ఇప్పుడు నోరు మూసుకొని కూర్చుండే పరిస్థితి లేదు. అందరికి ఇస్తున్నారు. ఇది నాన్ జాయినింగ్ పోస్టు కాదు, ఇది జాయినింగ్ పోస్టే. ఇది రీలిక్విష్మెంట్తో ఇచ్చిన పోస్టు, ఇది డౌన్ మెరిట్లో ఇచ్చిన పోస్టు. మనం అడుగుతున్నది కూడా అదే, నాన్ జాయినింగ్ ప్లస్ డౌన్ మెరిట్ కూడా ఇవ్వండి అని అంటున్నాం మనం. నాన్ జాయినింగ్ అంటే జాయిన్ కాని పోస్టులు మాత్రమే కాకుండా జాయిన్ అయ్యి వదిలి వేరే జిఎస్సీ ఇతర జేఎల్ పోస్టులకు వెళ్ళిపోయిన వాళ్ళ పోస్టులను మాకు కేటాయించండి అని అడుగుతున్నాం మనం. సో ఈ విధంగానే జరిగిన పోస్టు రిక్రూట్మెంట్ ఇది. సో ఇది మిగిలిన పోస్టు అప్పుడు 2018 రిక్రూట్మెంట్లో. ఎప్పుడు అంటే 2018 రిక్రూట్మెంట్లో నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది, 201A12017. ఇది మన నోటిఫికేషన్ నెంబర్. ఈ నోటిఫికేషన్తో మనకు భర్తీ చేసింది ఎప్పుడు అంటే డిసెంబర్ 30. ఏది డౌన్ మెరిట్ ఏం పోస్టు ఇది అంటే మరి ఫిజికల్ సైన్స్ పోస్టు అట్లా. సో ఇది గుర్తుంచుకోండి. ఇంకా ఏదైనా ఉంటే అప్డేట్ దొరికితే మనం చేద్దాము. దీనికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో కేసు గురించి ఇంకో వీడియో చేస్తాను. కానీ క్యాండిడేట్లు ఏమైనా ఫీల్ అవుతారు కావచ్చు అని క్యాండిడేట్లను మనం ముందర పెట్టుకొని ఇంకా ఎందుకు మాట్లాడుకోవాలి అని నేను పదే అనుకుంటూ ఉంటాను. కాబట్టి చేయకపోతున్నాను. కానీ ఈ అమ్మాయికి ఇచ్చిన పోస్టు సహజం, వాస్తవం. మనకు కూడా ఈ విధంగా ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. మొన్న కూడా ఎక్కువ మంది మన వాళ్ళు పోయి రావడం జరిగింది. అంటే హిందీ విద్వాన్ క్యాండిడేట్లు కూడా పోయి రావడం జరిగింది. అయితే ఇస్తారు అని చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా మన ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఉన్నారు, వాళ్ళకు ఇస్తామని చెప్పడం జరిగింది. సో టీజీటీ హిందీలో ఉన్న వాళ్ళకు కూడా వస్తాయి. మిగతా తెలుగు, లైబ్రేరియన్, ఇతర ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఇంకా ఎవరైనా కేసు వేసిన వాళ్ళు 2023
మనకు 2023 భర్తీలో ఉన్న వాళ్ళు కేసు చేసి ఉంటే వాళ్ళకందరికీ కూడా డౌన్ మెరిట్, నాన్ జాయినింగ్ పోస్టులు అండ్ రీరిక్రూట్మెంట్ చేసి ఇచ్చేటువంటి డౌన్ మెరిట్ పోస్టులు వదిలేసిపోయిన వాళ్ళు ఖాళీ అయిన పోస్టులను కూడా మనకు ఇచ్చేస్తారు అని మనకు సంపూర్ణంగా ఇక్కడ సమాచారం వచ్చింది. ఈ మాట ఎవరి నోట విన్నాము అంటే సైదులు సారు, సెక్రటరీ ఆఫ్ ఎంజెప్రిటిస్, అక్కడి నుంచి మనము బోర్డు నుంచి డిఎస్ఎస్బి భవన్లో పోయి కలిసి విని రావడం జరిగింది. ఇదే మాట మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం లేదు గనక మన మిత్రులందరికీ కూడా తెలియజేయండి. ఈ కేసు ఫైలు కోర్టు డబ్ల్యూపీ నెంబర్తో సహా ఉన్నటువంటి 7289 నెంబర్తో ఉన్న కేసుని కూడా 2008లో చేసినటువంటి ఈ కేసు అధ్యయనం కూడా నేను చేసిన. దీనిపైన నేను దీన్ని కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకున్నా. దీన్ని కూడా మీ వరకు అందిస్తా. కావాలన్న వారికి చెప్తా ఈ విషయం, లేకుంటే వీడియో చేసి ఈ విషయం కూడా నేను ప్రచురం చేస్తా. దీంట్లో వీడియో మళ్ళీ చేయబడుతుంది. సో అప్పటిదాకైతే దీన్ని మనకు తెలిసిన మిత్రులకు నిరాశపడకుండా వాళ్ళకు షేర్ చేయండి. ఈ కాపీ చాలా ముఖ్యం. ఏదో పాపం ప్రాణం వెళ్ళిపోతున్న వాళ్ళ నోటికి నీరు వచ్చినట్టు కొంచెం ఉంటుంది, మనం నీరు పోసినట్టు ఉంటుంది, వాళ్ళకు ప్రాణం పోసినట్టు ఉంటుంది. కాబట్టి ఒకసారి అందరికీ తెలియజేయండి. థ్యాంక్ యూ.